నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పు చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్ పై వ్యక్తమైన సూచనలు, సలహాలని పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలని తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకి స్పష్టం చేశారు. అలాగనే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, వంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైన చర్చ జరిగింది. విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరొక వైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్ లోను, అచ్యుతాపురంని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకి 30 ఏళ్ల పాటు లింకు డాక్యుమెంట్లు అడగకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్స్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించారని పేర్కొన్నారు. రాజధాని రైతుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులైన పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమై దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించిన అంశాలను త్వరలోనే ఓ కొలిక్కి తీసుకువస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జరీబు భూముల సమస్యలపై సర్వే పూర్తి చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా జరీబు రైతులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఎస్ఎండ్ భూముల్లో న్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మనం 30 days లో వాటిని సాల్వ్ చేస్తామని చెప్పాం. ఇప్పటికి దాదాపు 30 days అయిపోయింది. రిపోర్ట్ అంతా వచ్చింది. దీనికి స్టేట్ నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎవరికైతే జరీబు కావాలి, ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1, 2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి. అందులో ఇంకొక 25% అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటంటే లెస్ దాన్ 10 cents ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నామంటే అబౌవ్ 10 cents వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి లెస్ దాన్ 10 cents ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది. అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 weeks పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. తర్వాత నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. వాళ్ళు అనేది ఏంటంటే తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇవ్వలేము. కాబట్టి మీరు ఆ పనులకు అడ్డుపడొద్దు. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ 400 kV లైన్ అవ్వకపోతే అదంతా డిస్టర్బ్ అవుద్దంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మేము కూడా వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత, అక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఢిల్లీ లెవెల్లో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నారాయణ గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తామని చెప్పాం. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి రోడ్ హిట్స్లో
లాస్ట్ టైం మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు దాదాపు ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారిన విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగనే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక మాట ఇస్తే నిలబడతారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టగానే విశాఖ ఉక్కు సంస్థను ఆదుకుంటామని హామీ నెరవేరుస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. 3 ఏళ్లలో రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 25 లోక్సభ సీట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడారు. ప్రధానమంత్రిగా చంద్రబాబు, రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా వారి పదవీ కాలంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యలు అలాగనే ఉండటం విచారకరమని తెలిపారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంట్లో వ్యక్తికి క్యాన్సర్ వస్తే 10,000 జీతగాళ్ల కుటుంబం కూడా లక్షల రూపాయలు అప్పు చేసైనా కాపాడుకునే ప్రయత్నం చేసేంత జ్ఞానం మోదీ, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్లకు లేదా అని ఆయన దుయ్యపట్టారు. విశాఖ సభలో రాహుల్ గాంధీ అధికారం చేపట్టిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిధులతో నిలబెడతామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. నేను పుట్టలేదు, మీరు కూడా చాలా మంది పుట్టలేదు, ఒకరెవరో ఉన్నారు ఇక్కడ, వారి పేరు సార్ 64. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమము వైజాగ్ ప్రారంభమైన ఈ ఉద్యమము వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని, ఆ రోజు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని మహా ఉద్యమం ఆనాడు 1966 అక్టోబర్లో అమృతరావు గారు కాంగ్రెస్ ఏఐసిసి సభ్యులు, దళిత నాయకులు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని గుంటూరు నుండి విశాఖపట్నం కలెక్టరేట్ వరకు వెళ్లి అక్కడ నిరాహార దీక్ష చేసిన చరిత్ర. 1966 నవంబర్లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని వినిపింపజేసి సానుకూలంగా స్పందించారు. 1970లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో దీనిని గుజరాత్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ఇస్తామని ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. 1971 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి భూమి పూజ శ్రీమతి ఇందిరాగాంధీ. ఒంగోలు నగరంలో ఇసుక సరఫరా విషయంలో తమపై అకారణంగా కేసులు నమోదు చేస్తున్నారని ట్రాక్టర్ యజమానులు రోడ్డెక్కారు. తాము ఇసుక రవాణా చేస్తుంటే ప్రైవేట్ వ్యక్తులు వాహనాలు ఆపడంతో పాటు దాడులకు దిగుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కనున్న ఇసుక యార్డుకు శుక్రవారం ట్రాక్టర్ యజమానులు భారీగా చేరుకుని ఆందోళనకి దిగారు. మద్యం తెచ్చిస్తేనే బస్సుకు దారిస్తానంటూ ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఈ ఘటన ఎర్రగొండపాలెం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలు హల్చల్ చేశాయి. ఎర్రగొండపాలెం పట్టణంలోని పుల్లల చెరువు బస్టాండ్ నుంచి ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చొని నిలిపివేసింది. మద్యం కావాలని లేకుంటే బస్సును కదలనివ్వనని భీష్మించింది. దీంతో బస్సును అరగంట పాటు నిలిపివేశారు. పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి రోడ్డు పక్కకు తరలించడంతో బస్సు ముందుకు కదిలింది. ఈమె నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ గూడానికి చెందిన మహిళగా భావిస్తున్నారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి బకాయిలపై దృష్టి సారించింది. ఇంటి పన్నులు, కుళాయి పన్ను బకాయిలతో పాటు దుకాణ సముదాయాల అద్దె బకాయిల వసూలపై చర్యలు ప్రారంభించింది. కరోనా సమయంలో వ్యాపారాలు లేనందున అద్దె మినహాయింపునివ్వాలని గతంలో వ్యాపారులు అర్జీ సమర్పించారు. వారి వినతిని ప్రభుత్వానికి పంపినా ఆమోదం లభించలేదు. అప్పటి నుంచి అద్దెలుకుంటున్న వారు చెల్లింపులు నిలిపివేశారు. పాత బకాయిలు వడ్డీకి వడ్డీ పెడుతూ పెరిగిపోయాయి. ఒక నెల్లూరు బస్టాండ్ అమరజీవి కాంప్లెక్స్ నుంచే 3.50 కోట్లు వసూలు కావాల్సి ఉంది. కూరగాయల మార్కెట్లో సుమారు
సుమారు 5 కోట్ల బకాయిలు ఉన్నాయి. వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు శుక్రవారం రెవెన్యూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది వెళ్లి దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దుకాణాల ముందు పెట్టిన బోర్డులు స్వాధీనం చేసుకున్నారు. కావలిలో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయనకు నాయకులు, ప్రజలు, మహిళలు, యువత ఘన స్వాగతం పలికారు. అధికారులు వార్డు నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యల్ని, అవసరాలని ఎమ్మెల్యే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. చెత్త నిర్వహణ, కాలువలు, రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి గురించి ఆరా తీశారు. ప్రజలు తెలిపిన సమస్యల్ని తక్షణం పరిష్కరించారు. విశేష జనాదరణ ఉన్న దివంగత వంగవీటి మోహనరంగ పేరును రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు పెట్టాలని రాధా మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు సంశయిస్తుందో అర్థం కావటం లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా గాంధీనగర్ లో మా ఆర్ట్స్ కార్యాలయం వద్ద రాధారంగ మిత్ర మండలి మా ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, జనసేన నేత సామినేని ఉదయపాను, ఇంకా రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన నాయకురాలు రావి సౌజన్య, టీడీపీ నేత రత్నం రమేష్ తదితరులు పాల్గొని దివంగత విఎం రంగాకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పటికే ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పారు. పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన రంగా స్ఫూర్తి మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. పోరాడి నిలిచి గెలిచిన వ్యక్తి వంగవీటి మోహన రంగనని ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది ఒక వంగవీటి మోహన్ రంగ గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి. ఆయన ధైర్యం, ఆయన ఆలోచన విధానం ఇందాక మా గురునాథం అన్న చెప్పాడు. ఏ విధంగా ఆయన ఆలోచిస్తాడు, ఏ విధంగా ఆయన వ్యవహరిస్తాడు అని. ఆయన పేదవాడి సమస్య పట్ల అవతల వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద వ్యవస్థ అయినా ఎదిరించి ఒక సామాన్యుడి కోసం నిలబడి గెలిచినటువంటి, పోరాడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇందాక మన నరసింహరావు చెప్పాడు, మురళీధరన్ అని మన రాష్ట్రం కూడా కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి ఇక్కడికి నేవీలో ఉండి పనిచేసే ఒక అతన్ని విజయవాడ వస్తే అతన్ని ఒక తప్పుడు పట్టుకొని ఆ రోజు లాకప్ డెత్ చేశారు. వర్ధంతి సందర్భంగా ఈ రోజు మా ఆధ్వర్యంలో, అలాగే రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రంగ గారు చనిపోయేటప్పటికి మహా అయితే నాకు 6 నుంచి 8 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈ రోజుకి అనేక మంది చెప్తుంటే ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు నిజంగా ఒక నిజాయితీ గల వ్యక్తి, నీతి గల వ్యక్తి ఆధ్వర్యంలో మనం పనిచేయలేకపోయామా? ఒక రాజకీయంగానే కాదు, సేవా దత్తంలో కూడా ఆయన చేసిన సేవలు మనం మర్చిపోలేని విషయం. అంటే 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం ఇలా గుర్తుపెట్టుకొని ఇంత వైభవంగా చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం. తాను చనిపోతానని తెలిసినప్పటికీ కూడా ధైర్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కూర్చొని ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. మనం అంటే అతని మార్గంలో మనం నడిచి తీరాలి ఖచ్చితంగా. అలానే అప్పుడు రంగా గారు ఎలా అయితే ఆలోచించారు 26 అలాగే జూలై 4 ఈ 2 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా మర్చిపోలేని దినాలు. ఒకటి వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి అయితే, ఈ రోజున మోహన్ రంగ గారి 37వ వర్ధంతి. 37వ వర్ధంతి ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా రంగా గారిని అభిమానించే అభిమానులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఆయన జయంతులు అలాగే వర్ధంతులు కార్యక్రమం జరుపుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే బహుశా వంగవీటి మోహన్ రంగారావు గారే. ఈ రోజున ఇక్కడ గాంధీనగర్లో నా సోదరులు మా చంటి అలాగే బాబీ
గారు కూడా ఆయన అభిమానించే వాళ్ళలో ఒకళ్ళుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించడానికి పూనుకున్నారు. అయితే మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తల వికృత చేష్టలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకుల్ని వేట కొడవళ్లు తల్వార్లతో కట్ చేస్తారా అని ప్రశ్నించారు. నడి రోడ్లపై అకారణంగా మూగ జీవాల ఉసురు తీసి బలులు రక్తాభిషేకాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ సైకోమూక వికృత చేష్టలు చూస్తూ ఉంటే మానవత్వం ఉందా లేదా అనిపిస్తుందని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరిప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికాడు ఇలా చేసాడు అంటే మనం వాడు ఎందుకు చేశాడు అన్న దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ చూస్తే సుమారుగా 10 నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతుబలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీలు మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతుబలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలుతో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం ఇంగితో నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా? ఈ రోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటేనండి ఈ రకంగా వీళ్ళు చేస్తున్న ఉన్మాదాలు ఒకవైపు చూస్తూ ఉంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు రౌడీయిజం చేసేవాళ్ళంటూ సెపరేట్గా ఉండేవాళ్ళు, నక్సలిజం చేసే వాళ్ళని మనం అరికడుతున్నాం, రౌడీయిజం చేసే వాళ్ళని అరికడుతున్నాం, ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణిచివేశారో మీ అందరికీ తెలుసు, ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణిచివేశారో తెలుసు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడా కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే. కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేస్తూ రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించి తిరుపతి విజయవాడలకు గ్రేటెడ్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఈ విషయంపై చర్చించలేదని తెలిపారు. జనగణన జరగబోతుంది కాబట్టి ప్రస్తుతం డిలిమినేషన్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు మంత్రి. కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాక ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, శ్రావణ్ గారు, మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం, ఎంతమందికి ఇంకా ఇవ్వాలి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం. చేస్తే వాళ్ళల్లో అంటే ఏమని అడిగామంటే మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా లేదంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని. ఒక 250 మందికి ఫోన్ చేస్తే 42 మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం, వేరే ప్లాట్ ఇవ్వమన్నారు. అందులో ఆల్రెడీ 16 మందికి ప్లాట్లు మార్చి లాటరీ సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు.
42 16 మందికి. మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళు 8 మంది మాత్రం తీసుకుంటాం, మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో పడిందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలియజేస్తాం. ఎవరైనా మీ ప్లాట్ ల్యాండ్ అక్విజిషన్లో పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాట్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ జరీబ్ నాన్ జరీబ్కి కొన్ని కండిషన్స్ మీద ఇది జరీబ్ నాన్ జరీబ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడే ఫైనలైజ్ చేశారు. దాని ప్రకారం యాక్చువల్గా 2014-19లో జరీబ్ వాళ్ళకి 1450 చదరపు గజాలు, నాన్ జరీబ్కి 1250 ఇచ్చాం. అందులో 1000 గజాలు నాన్ జరీబ్ అయితే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్. జరీబ్ అయితే 1000 గజాలు రెసిడెన్షియల్, 450 ఇచ్చి కమర్షియల్. అయితే కొంతమంది మాది కూడా జరీబు కన్సిడర్ చేయమని అప్పీల్ చేయటం, దాని మీద కమిటీ డిస్ట్రిక్ట్. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పార్కులకు పునర్జీవం కల్పించామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఎల్బీఎస్ నగర్ లో ప్రారంభించిన ఆధునిక పార్కును పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదేనని ఆయన తెలిపారు. పార్కుల చుట్టూరు ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ అల్లరి మూకలను నియంత్రిస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఉద్యానవనం పార్కును ఘనంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. 21వ డివిజన్ లో గతంలో నిర్లక్ష్యానికి గురైన ఓపెన్ ప్లేస్లు, పార్కులను పూర్తిగా ఆధునీకరించి ప్రజల వినియోగంలోకి తీసుకొని వస్తున్నామని, ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ స్థానిక మహిళలు, సీనియర్ సిటిజన్లు, పిల్లలతో సహా అందరికీ ఉపయోగపడే విధంగా పార్కులను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. 43 లక్షల వ్యయంతో ఈ పార్కును పూర్తిగా ఆధునీకరించామని, ఈ పార్కు అభివృద్ధితో పిల్లలు రోడ్లపై ఆడకుండా సురక్షితమైన ప్లే ఏరియాలో ఆడుకునే అవకాశం కల్పించామని, మహిళలు, యువత కోసం ఆధునిక జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగనే సీనియర్ సిటిజన్లు నడక చేయడానికి అనుకూలంగా శాండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ పార్కును కేవలం నిర్మించి వదిలివేయకుండా నిరంతర నిర్వహణ కోసం స్థానికులతో కలిసి కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఫుల్ టైం స్థానిక వాచ్మెన్ ను నియమించి పార్కు ఎలాంటి నష్టం చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అవసరమైన చోట ఫెన్సింగ్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్లక్ష్యానికి గురి కాబడి ఆ పార్కులన్నిటిని కూడా ఆధునీకరించి ఎంత ఖర్చైనా సరే ఆ స్థానికులకి, అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఆధునీకరిస్తూ ఉన్నాం. ఇవాళ 62వ డివిజన్లో ఎల్బీఎస్ నగర్లో ఇక్కడ ఈ పార్కు గతంలో చాలా దుర్వాసనతో, చెత్తా చెదారంతో నిండి ఉండేది. ఎలక్షన్లో ప్రచారానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అడగటం జరిగింది, దీన్ని మాకు వినియోగంలో తీసుకొచ్చి బాగు చేసేవాడిని. ఆ రోజు మాట ఇచ్చాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాదాపు 43 లక్షలు ఖర్చు పెట్టి ఆధునీకరించాం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ రోడ్ల మీద ఆడుకోకుండా చక్కటి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం. అట్లాగే మహిళలకి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకునేటట్టుగా వాళ్ళకు కూడా జిమ్ ఎక్విప్మెంట్ ఉపయోగపడుద్ది. అట్లాగే పిల్లలకి ప్లే ఏరియా కానీ, పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా వాక్ చేయడానికి ఇక్కడ కొంచెం శాండ్తో ట్రాక్లు వేసాం. అంటే ఆహ్లాదకరంగా ఉన్నటువంటి స్థలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాం. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే దానికి అవకాశం ఉంది. వీటికి కమిటీలు కూడా వేస్తాం. ఏదో పార్కు కట్టాం వదిలేసాం అనేది కాకుండా దీన్ని కంటిన్యూ మెయింటెనెన్స్ చేయడానికి స్థానికులతో కలిపి కమిటీలు వేసి వాచ్మెన్ని, ఫుల్ టైం వాచ్మెన్ని స్థానికుడినే పెట్టి ఎక్కడా కూడా ఈ పార్కు దెబ్బతినకుండా, నాశనం అవ్వకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. చుట్టూతో ఫెన్సింగ్ అడిగారు, ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు మాకు, కానీ ప్రజలకి సౌకర్యంగా ఉండాలి. ముఖ్యంగా స్థానికులకి. ఇది కోడల్లో ఉన్నటువంటి ఎల్బీఎస్ నగర్ లోపల ఉన్నటువంటి పార్క్. ఇది
కేపీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల సమావేశం అత్యంత భారీగా నిర్వహిస్తున్నట్లు కేపీఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది డిపి రామకృష్ణ వెల్లడించారు. ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు పూర్వ విద్యార్థులైన సివిల్ అధికారులు, సినీ, టీవీ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరవుతారని స్పష్టం చేశారు. కేపీఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిపి రామకృష్ణ మాట్లాడారు. తమ కళాశాల 1965లో ప్రారంభించారని, అప్పటి నుంచి వేలాది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. కళాశాల అధ్యాపకుల బోధన, ప్రోత్సాహం తమ విజయాలకు కారణమని అన్నారు. కళాశాల అభివృద్ధికి పునరంకితం కావాలనే లక్ష్యంతో కేపీఎన్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. 28వ తేదీ ఆదివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా కళాశాలలో చదివి పలు రంగాలలో రాణిస్తున్న ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోస కార్యదర్శి జెఎన్ శ్రీనివాసు, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాసు, హిందూ హై స్కూల్స్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, కోసా ట్రెజరర్ ఎన్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ డి హేమచంద్రరావు సమావేశంలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ హోదాతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించటమైనది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముఖ్యంగా మేము తెలియజేయనిది ఏమనగా, నా పేరు డిపి రామకృష్ణ. నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా కోసా ప్రెసిడెంట్గా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా మేము మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున యాక్టివిటీస్ చేస్తూ కేబిఎన్ కాలేజీ వారికి ఏ విధంగా ఓల్డ్ స్టూడెంట్స్ తోడ్పడగలరు అనే సదుద్దేశంతో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ను ప్రారంభించి కాలేజీ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కూడా వారు భాగస్వాములుగా ఉంచి ఈ కాలేజీ అభివృద్ధికి నిత్యం మేము తోడ్పడుతున్నాం. కాలేజీ యొక్క అభివృద్ధి గురించి చెప్పాలంటే 1965వ సంవత్సరంలో ఈ కాలేజీ స్థాపించబడి 264 యొక్క స్టూడెంట్స్తో ఇది ప్రారంభించబడి, అప్పట్లో ఈ కాలేజీ మొత్తం కూడా బాగా లోతుగా ఉండి 2 షెడ్లతో ప్రారంభమైన కాలేజీ. ఈరోజు కనుక మీరందరూ కనుక చూస్తే ఈ కాలేజీ ఎంత డెవలప్ అయిందో కూడా మీరే చూడగలరు. ఈ కాలేజీలో ప్రస్తుతము ఈ సంవత్సరము 5335 మంది స్టూడెంట్స్. తాను నిర్మాతగా తొలిసారి సైక్ సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని, చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనున్నట్లు నిర్మాత హీరో శ్రీనంద్ తెలిపారు. తాను విజయవాడ వాసనని, మన నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో సైక్ సిద్ధార్థ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా భవానీపురంలోని బాక్స్ 22 క్రికెట్ ప్రాంగణానికి చిత్ర యూనిట్ విచ్చేసి సరదాగా హీరో హీరోయిన్ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా హీరో శ్రీనంద్, హీరోయిన్ యామిని భాస్కర్ తో ఫోటోలు దిగేందుకు స్థానిక ప్రజలు పోటీ పడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీనంద్ మాట్లాడుతూ తాను నిర్మాతగా తొలిసారి సైక్ సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగనే తాను విజయవాడ వాసనని సినిమాపై ఆసక్తితో హైదరాబాద్ కు వెళ్లడం జరిగిందని అన్నారు. అలాగనే సైక్ సిద్ధార్థ్ చిత్రం పూర్తిగా ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో సాగుతుందని అన్నారు. బ్రేకప్ జరిగిన విషయాన్ని హాస్యభరితంగా ప్రేక్షకులకు చూపించినట్లు వివరించారు. యూనిట్ అంతా కలిసి ఒక టీమ్ గా పనిచేసే చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లో నిర్మించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి తనను ఆశీర్వదించాలని కోరారు. తమ చిత్రాన్ని ప్రముఖ సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసి విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ తాను విజయవాడ వాసనని గతంలో పలు ప్రముఖ చిత్రాలలో ముఖ్య పాత్రలో నటించడం జరిగిందని తెలిపారు. చిత్ర దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రం నిర్మించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రేక్షకులను కోరారు. బాబు గారు కొనుక్కుని సంతోషపడి మళ్ళీ మంచి బిజినెస్ చేసుకునేంత అది లేదు ఎంత అనుకున్నామో దానికి ఒక 1-2% ఏదో కొంచెం ఏమన్నా పెరిగింది, మిస్లేనియస్ ఖర్చులు. బట్ చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసి, అండ్ ఫిల్మ్ మేకింగ్ లో కూడా సార్ మేము ఐ థింక్ సినిమా రిలీజ్ తర్వాత కూడా మేము దీని గురించి ఒక సపరేట్ డాక్యుమెంటరీలో చేద్దాం అనుకుంటున్నాం. ఒక ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ లేకుండా, అంటే సురేష్ బాబు గారు వాళ్ళ సినిమా రెడీ అయిన తర్వాత చూపించిన తర్వాత అమ్మాం. బట్ అసలు ఒక ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ లేకుండా ఒక రెగ్యులర్ అప్రోచ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ప్రొడక్షన్ మేనేజర్ లేడు నా సినిమాకి, కో డైరెక్టర్ లేరు సినిమాకి, తర్వాత ఏదో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అని ఇలాంటివి ఏమీ లేవు మాకు. అందరం అన్ని పనులు చేయాలి. సో నేను ప్రొడక్షన్ మేనేజర్ పని చేయాలి,
షార్ట్ గ్యాప్ లో ఉంటే నేను ఫుడ్ తీసుకురావాలి, హీరోయిన్ కి మేకప్ కి అద్దం పట్టుకోవాలంటే నేను అద్దం పట్టుకోవాలి, హీరోయిన్ షార్ట్ లేనప్పుడు నాకు అమ్మాయి వచ్చి ఫుడ్ పెట్టాలంటే అమ్మాయి తెచ్చి ఫుడ్ ఇచ్చేది. ఆర్ లేదంటే మా డైరెక్టర్ అలిసిపోయాడు అంటే నేను కెమెరాలు పట్టుకుని అక్కడికి వెళ్ళి మా అమ్మాయి ఏంట్రా చెప్పు, నువ్వు అక్కడి నుంచి చెప్పు, నేను ఇక్కడ చేస్తాను. సో ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ని బ్రేక్ చేసి ఒక ఇండీ స్టైల్లో ఒక సినిమా తీసి ఎట్ దాన్ని ఒక లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ లైక్ సురేష్ ప్రొడక్షన్స్ కి తీసుకురావడం అనే ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో సార్, ఆ విషయాల్ని నాకు చాలా మంచిగా డాక్యుమెంట్ చేసి నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ చెప్పాలన్నది. నేను ఎంత సక్సెస్ఫుల్ అవుతామో అవ్వం ఇవన్నీ నెక్స్ట్ థింగ్, బట్ మా సొంతంగా మేము ఎవ్వరి సహాయం లేకుండా జస్ట్ మేము ఇలా ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమా. నమస్కారం, చాలా చాలా థ్యాంక్స్ మీ అందరూ ఇవాళ మా టీంని కలవడానికి వచ్చినందుకు. విజయవాడలోనే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. సినిమాలు చేద్దాం అనుకున్న తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను, సిద్ధార్థ కాలేజ్ బందర్ రోడ్ లో. సో అంటే కొన్ని ఫిల్మ్స్ చేశాను. కాటంరాయుడులో పవన్ కళ్యాణ్ గారితో చేశాను, నా ఫస్ట్ మూవీ రభస ఎన్టీఆర్ గారితో చేశాను, 2-3 సినిమాలు హీరోయిన్ గా చేసా, తమిళ్లో ఒక సినిమా చేసా. బట్ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత సైక్ సిద్ధార్థ అనే మూవీతో నేను మళ్ళీ ఐ థింక్ కమ్బ్యాక్ అనే అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీతో, అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాను హైదరాబాద్ లో సినిమాల మీద పిచ్చితో సినిమాలు చేయాలని చెప్పి. మేబీ నౌ ఐ ఫీల్ ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ సినిమా అండ్ ఇంకా మంచి బెటర్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకొని ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎవ్రీ ఇయర్ లో ఒక 3-4 టైమ్స్ వచ్చి అమ్మవారిని కలిసి వెళ్ళిపోతూ ఉంటాను. మా నాన్నమ్మ అమ్మమ్మ అందరు ఇక్కడే ఉంటారు. సో రిలీజ్ కి ముందు అండ్ ఇయర్ ఎండింగ్ మంచిగా విజయవాడకి వచ్చి దర్శనం చేసుకొని మా మూవీ స్క్రీనింగ్ ఇక్కడ అవుతోంది. అండ్ సినిమాతో 2026 స్టార్ట్ అవుతోంది మాకు. సో హలో అండి, నేను వరుణ్. నేను ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది, నందు ప్రొడ్యూస్ చేశారు. ఈ ట్రస్టెడ్ మీ కంప్లీట్లీ అండ్ ఐ హోప్ తన ట్రస్ట్ ని నేను నిలబెట్టుకున్నాను. అండ్ విజయవాడకి వచ్చి వీళ్ళ హోమ్ టౌన్ వచ్చి ప్రమోట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ 6:30కి షో ఉంది, కాసేపట్లో షో చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నా. అండ్ మూవీ చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఇప్పటి వరకు. సురేష్ బాబు కఠినుడు, అస్సలు ఏది తీసుకోడు, కాంపౌండ్ లోకి ఏది వెళ్ళదు. సో అలాంటిది మా ఫిలిం లోపలికి వెళ్ళి రాత్రి పొద్దున్న కొనడం జరిగింది, నిజంగా వాస్తవం. సో సురేష్ బాబు గారు, ఓకే, సో సురేష్ బాబు గారు అట్లా రాత్రి పొద్దున్న కొన్నారంటే అది సీల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే. సో డెఫినెట్లీ తన ఎక్స్పీరియన్స్ ని, తన దశాబ్దాలుగా నువ్వు నాకు నచ్చావు లాంటి క్లాసిక్స్, పెళ్లి చూపులు లాంటి క్లాసిక్స్ మీకు అందజేసిన సురేష్ ప్రొడక్షన్స్ నమ్మకం మీద మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఫస్ట్ ఇట్స్ అ లాంగ్ వీకెండ్, పిల్లలు చాలా మందికి కూడా వెకేషన్స్ ఉన్నాయి, జనవరి వెకేషన్స్, 4th వరకు హాలిడేస్ ఉన్నాయి చాలా స్కూల్స్ కి. సో ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ చూడండి, మీకు డెఫినెట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ తో చాలా స్ప్రెడ్ అవుతుంది. మేము చాలా దీన్ని టెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.